శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరం డిసెంబర్ మాసంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అనగా వృషభ రాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ డిసెంబర్ నెలలో ఏ స్థానాలలో ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు సంచరిస్తున్నాయి, అవి ఈ వృషభ రాశి జాతకులకు ఏ స్థానాలలో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ముందుగా చూద్దాం. సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలమైనటువంటి సంచారం. అంగారకుడు కుజుడు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, బాగా ఉంది. కుజ భగవానుడి యొక్క అనుకూలత ఈ వృషభ రాశి వారికి చాలా ఉంది ఈ మాసంలో. బుధుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, సామాన్యంగా ఉన్నాడు. గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. గురు భగవానుడు జన్మస్థానంలో సంచరించడము ప్రతికూలం. శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. శుక్ర భగవానుని యొక్క అనుకూలత బాగా ఉంది. శనైశ్చరుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. కేతువు పంచమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి కనుక ఈ గ్రహాల యొక్క ఫలము ఎలా ఉంది, గోచార ఫలితము ఎలా ఉండబోతుంది, సమిష్టిగా మనం చూసినట్టయితే ఓవరాల్గా ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే మొత్తం మీద మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే కొన్ని గ్రహాలు అనుకూలంగా, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు, మిక్స్డ్ రిజల్ట్స్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బంధువర్గంతో, స్నేహితులతో, ఆత్మీయులతో, చిన్ననాటి మిత్రులతో మీకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం. అంటే ఈ వర్గం యొక్క అనుకూలత మీకు బాగా ఉంది. వాళ్ళు మీకు చాలా సహాయం చేస్తారు, మంచి సూచనలను అందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వ్యవసాయదారులు, ముఖ్యంగా దేశానికి వెన్నెముక. ఆ వ్యవసాయదారుల యొక్క జాతకం బాగా ఉండాలి. కాబట్టి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ డిసెంబర్ మాసంలో వ్యవసాయదారులకు చాలా బాగా ఉంది, బాగా కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు కూడాను సంతృప్తికరమైనటువంటి ప్రొడక్షన్ ఉంటుంది, ఉత్పాదన బాగా ఉంటుంది. కార్మికులు, కర్షకులు ఈ మాసంలో చాలా సంతోషంగా ఉంటారు. ఇక పనులు అనుకూలంగా కొనసాగుతాయి. కొంత మీరు మనస్సు నిలిపి పనులు చేసినట్టయితే, అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టాలి, మనస్సు నిలిపాలి, శ్రద్ధతో చేయాలి. చేసినట్టయితే మీకు తప్పకుండా ఈ మాసం లోపల అనుకూలమైనటువంటి రిజల్ట్స్ కనబడుతున్నాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారం బాగానే కొనసాగుతుంది. అయితే ఒక్క జాగ్రత్త ఏం తీసుకోవాలి అని అంటే, వ్యాపారస్తులు భాగస్వాములతో మీకు కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. అంటే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో, పార్ట్నర్షిప్లో ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండిపెండెంట్గా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేదు ఈ మాసం లోపల. పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్ళకి కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భేదాభిప్రాయాలు రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడము అవసరము. ఇక కోర్టు వ్యవహారాలు, ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఒక్క కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి. భార్య పిల్లలతో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణం మీకు బాగా అనుకూలిస్తుంది, చాలా సంతృప్తినిస్తుంది. పిల్లలు, భార్య, కుటుంబ పెద్దలు వీళ్ళందరితో కూడాను మీరు చాలా సౌఖ్యమైనటువంటి సమయాన్ని వెచ్చిస్తారు, సుఖంగా ఉంటారు ఈ మాసం లోపల. ఇకపోతే
ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా ఈ మాసంలో మీరు ప్రయాణం చేపట్టగానే మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రయాణాల మూలకంగా మీకు మంచి ఫలితాలు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పూర్వమున్నవన్నీ కూడాను తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాదంటే వృత్తిపరమైనటువంటి సమస్యలు కొన్ని కనబడుతున్నాయి కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక అనవసరమైనటువంటి ఆలోచనలు ముఖ్యంగా పక్కన పెట్టేసేయండి. అవసరమైనటువంటి వాటిపై మనసు నిలపండి, ఎఫర్ట్స్ పెట్టండి. తప్పకుండా మీకు కలిసి వస్తుంది. కేవలము ఆలోచన పైననే మనస్సు పెట్టకుండా దాని యొక్క ఇంప్లిమెంటేషన్ పైన కూడాను మీరు మనస్సు నిలపాలి. అంటే ఆలోచన తదనంతరము ఆ విషయం యొక్క ఇంప్లిమెంటేషను, దాన్ని మనం ఎలా ఆచరణలోకి తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని కూడాను మీరు బాగా ఆలోచించి తీసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా పని భారం పెరుగుతుంది. ఉద్యోగంలో వర్క్ లోడ్ పెరగడం మూలకంగా కొంత మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ వర్క్ను డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం కానీ, ప్లానింగ్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకున్నట్టయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కనుక ఉద్యోగస్తులు కూడాను కొంత ప్లానింగ్తో ముందరికి వెళ్ళినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలంగా ఉంటాయి. ఇక బరువు బాధ్యతలు పెరగడం మూలకంగా కొంత అసహనానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు. కాబట్టి మీకు ఆఫీసులో మీరు చేస్తున్నటువంటి సంస్థ లోపల మీకు గుర్తింపు లభిస్తుంది. గుర్తింపు లభించి మీకు పనిని అప్పజేస్తారు. ముఖ్యమైనటువంటి పనిని మీకు అప్పజెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. అందులో కొంత మానసికంగా కూడాను ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా ప్రారంభించినటువంటి పనుల లోపల కొంత ఆలస్యము, ఆటంకాలు గోచరిస్తున్నాయి కనుక ప్లాన్తో మీరు స్టార్ట్ చేయండి వర్క్ను. ఇకపోతే ఆర్థిక భారము పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శనైశ్చరుడు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. యోగకారకమైనటువంటి స్థానంలోనే ఉన్నాడు. గోచార రీత్యా కొంత ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి మీకు పనుల లోపల ఆలస్యము, రావలసినటువంటి డబ్బు సమయానికి అందకపోవడం మూలకంగా ఆ ఎక్స్పెండిచర్ అనేటువంటిది మీకు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక కొంత ఆలోచించండి. ఇక విద్యార్థులు బాగానే ఉంటారు. ఈ మాసంలో వాళ్ళకి అనుకున్నటువంటి సంస్థల లోపల అడ్మిషన్స్ లభించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాబట్టి విద్యార్థులు సంతృప్తిగా ఉంటారు ఈ మాసంలో. ఇక కొంత శ్రమ మట్టుకు అవసరం విద్యార్థులకు. వాళ్ళు అనుకున్నటువంటి సంస్థ లోపల రావడం అనేటువంటిది జరుగుతుంది. అయితే అందులో మీరు సంతృప్తిగా ఉండడానికి కొంత ఎఫర్ట్స్ పెట్టాలి, శ్రమించాలి. అది మీరు చేసినట్టయితే చాలా మంచి మార్గం లోపల మీకు ఈ డిసెంబర్ మాసం మీకు అనుకూలిస్తుంది. ఇకపోతే రాజకీయంలో ఉన్నటువంటి వారికి కొంత ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అధినాయకులతో కొంత మనస్పర్ధలు, కార్యకర్తలతో కొంత ఇబ్బంది, ఇలాంటివి మీకు కలిగేటువంటి అవకాశం బాగా కనబడుతున్నది. కనుక రాజకీయంలో ఉన్నటువంటి వారికి లేదా రాజకీయమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను కొంత జాగ్రత్తగా 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. హైయప్స్తో మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులే కానివ్వండి, ఉద్యోగస్తులే కానివ్వండి, వాళ్ళ హైయప్స్తో, అధికారులతో, అధినాయకులతో కొంత జాగ్రత్తగా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము మీరు వాళ్ళతో పెంపొందించుకోవడం అనేటువంటిది చాలా అవసరం ఈ మాసంలో. కనుక ఈ విధంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కనుక కొంత ఆలోచించి మీరు స్టెప్స్ తీసుకున్నట్టయితే మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. అయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసం లోపల ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు, శని, ఈ 2 గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. జన్మస్థానంలో గురువు సంచరిస్తున్నాడు. జన్మస్థానంలో గురు సంచరించడం మూలకంగా కొంత అస్థిరత గోచరిస్తుంది.
అంటే మీరు డిసిషన్స్ తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడతారు. కనుక వాటి నుంచి మీరు విముక్తులు కావడానికి, సమయానికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు కావాలి. కనుక ఆ గురు విషయమై కొన్ని పరిహారాలు చేసుకోండి. గురు విషయమై మీరు ఏం చేయాలి? ప్రప్రథమంగా తల్లిదండ్రులను మీరు సేవించండి. మాతాపితృలు మనకు ప్రథమ గురువులు కాబట్టి వాళ్ళను మీరు సేవించినట్టయితే మీకు అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత లభిస్తుంది. కనుక తల్లిదండ్రులను మీరు ఈ మాసం లోపల, డిసెంబర్ మాసంలో ప్రత్యేకంగా వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉంది, వాళ్ళకి ఏం కావాలి అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని ఆ సేవాభావంలో ఉన్నట్టయితే మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఇక దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక 5 ప్రదక్షిణాలు చేయండి. ఆ స్వామివారికి ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయం లోపల మనస్సు ఏకాగ్రతతో ఉండడానికై మీరు ఆ గురు భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణం చేయండి. అదేంటి? దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం. ఈ మూల మంత్రాన్ని పఠిస్తూ దత్తాత్రేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత ఆ భగవంతుడి ముందు నిలబడి నిశ్చలమైనటువంటి మనస్సుతో ఏకాగ్రతతో నమస్కారం చేసుకోండి. తప్పకుండా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శనైశ్చరుడు వృత్తి స్థానంలో ఉన్నాడు. మనం పనిచేస్తున్నటువంటి ఆ విషయాలపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఆ శనైశ్చరుడి యొక్క దుష్ప్రభావము నల్లిఫై కావడానికి ఏం చేయాలి? నవగ్రహాల లోపల పశ్చిమ దిశ లోపల మీకు శని భగవానుడు ఉంటాడు. ఆ శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. దాని తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామిని కొలవండి. హనుమాన్ చాలీసా పఠించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. సూర్యుడికి మీకు అనుకూలమైతే అర్ఘ్య ప్రదానం చేయండి. 3 సార్లు నీళ్లు తీసుకొని అంజలి అనంటే ఈ దోషట్ లోపల 3 సార్లు నీళ్లు తీసుకొని ఆ సూర్య భగవానుడికి వదిలిపెట్టండి. మీకు ఆరోగ్యప్రదాత, ఆరోగ్యము మీకు సవ్యంగా ఉండడానికై ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, సూర్యనారాయణుడు కనిపించేటువంటి దేవత కాబట్టి ఆ సూర్యుడికి మీరు అర్ఘ్యప్రదానం చేసినట్టయితే అన్ని విధాలుగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ఈ విధంగా పరిహారాలు చేయండి, శుభ ఫలితాలను పొందుతారు.